గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు హిస్టరీలో భాగంగా 2 టాపిక్స్ను డిస్కస్ చేద్దాం. అది ఏంటంటే ఎన్ఐఎస్ మరియు సాయి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎన్ఐఎస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అంటాం దాన్ని. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇది ఏ ఇయర్లో స్టార్ట్ అయిందంటే 1961 ఇయర్లో స్టార్ట్ అయింది. 1961 ఇయర్లో స్టార్ట్ అయింది. ఇంకా ఎగ్జాక్ట్గా డేట్ కావాలంటే 7th మే రోజు స్టార్ట్ అయింది. ఇది 1961 అనగానే మళ్ళీ మనకి అర్జున అవార్డు అని గుర్తు రావాలి. మన అర్జున అవార్డు అనేది స్టార్ట్ చేయడం జరిగింది 1961. అయితే ఇందులో మనకి 4 రకాల క్వశ్చన్స్ వస్తాయి సాయి దాంట్లో. ఏంటంటే ఫస్ట్, ఈ ఎన్ఐఎస్ అంటే ఏంటి, నెక్స్ట్ ఈ ఎన్ఐఎస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, తర్వాత ఇది ఎన్ఐఎస్ అనేది ఎప్పుడు చేంజ్ అయింది, ఎన్ఐఎస్గా ఎప్పుడు చేంజ్ అయింది, తర్వాత ఇది ఏం చేస్తుంది అన్నది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్ఐఎస్ అనేది ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అంటాం. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1961లో స్టార్ట్ అయిందంటాం. ఇది ఎన్ఐఎస్గా ఎప్పుడు చేంజ్ అయిందంటే 1973లో స్టార్ట్ అయింది, చేంజ్ అయింది. దీని యొక్క విధులు ఏంటి అంటే చూడండి, ఇప్పుడు మనకి 6 వీక్ సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది మరియు డిప్లొమా ఉంటుంది. ఈ 2 కోర్సులను నిర్వహిస్తుంది విత్ సపోర్ట్ ఆఫ్ సాయి సపోర్ట్ తోటి. ఈ ఎన్ఐఎస్ అనేది ఈ 6 వీక్ సర్టిఫికేట్ కోర్సు మరియు డిప్లొమా కోర్సును కూడా ఇది నిర్వహిస్తుంది. ఇది మనకి ఎన్ఐఎస్ అంటే. చూడండి, ఎన్ఐఎస్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్. ఎప్పుడు స్టార్ట్ అయింది 1961లో. ఇది ఎన్ఐఎస్గా నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్గా ఎప్పుడు చేంజ్ అయిందంటే 1973లో స్టార్ట్ అయింది. 1973లో స్టార్ట్ అయింది. ఇది ఎన్ఐఎస్ అనేది ఎక్కడ ఉందనే ప్లేస్ అడిగితే ఎక్కడంటారు, పాటియాలా. ఓకే, ఇది ఇంకా ఒకవేళ ఇంకా ప్లేస్ అడిగితే ఓల్డ్ మోతీబాగ్ ప్యాలెస్ అంటారు. ఓల్డ్ మోతీబాగ్ ప్యాలెస్లో ఉంటుంది. ఇది ఈ 4-5 రకాల క్వశ్చన్స్ ఇందులో అడుగుతారు. ఫస్ట్, ఎన్ఐఎస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ ఏ ప్లేస్లో ఉంది, తర్వాత ఎన్ఐఎస్ అనేది ఫుల్ ఫామ్ అయింది, తర్వాత ఎన్ఐఎస్గా ఎప్పుడు చేంజ్ అయింది, దాని యొక్క డ్యూటీస్ ఏంటి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మక్కా ఆఫ్ స్పోర్ట్స్ అని దేని పిలుస్తారని అడిగితే అది ఎన్ఐఎస్గా చెప్పాలి. మక్కా ఆఫ్ స్పోర్ట్స్ అని దేని పిలుస్తారంటే ఎన్ఐఎస్ని పిలుస్తారు. చూడండి, ఇవి 4 రకాల క్వశ్చన్స్ ఇందులో అడుగుతారు మిమ్మల్ని. పెద్దగా కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, డైరెక్ట్ బిట్ పెట్టేయచ్చు. చూడండి, ఎన్ఐఎస్ అనేది 1961లో స్టార్ట్ అయింది. ఎన్ఐఎస్ ఫుల్ ఫామ్ అయింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్. తర్వాత ఎన్ఐఎస్కి ఎప్పుడు చేంజ్ అంటే 73లో. ఎన్ఐఎస్ అంటే ఏంటంటే నేషనల్ సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అంటాం. ఓకే, నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అంటాము. ఇది 6 వీక్స్ సర్టిఫికేట్ కోర్సు మరియు డిప్లొమా కోర్సులను నిర్వహిస్తుంది. ఇది ఎన్ఐఎస్ సంబంధించి. నెక్స్ట్ మనకి సాయి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి బీపీడీ సిలబస్ 2 years అయిన తర్వాత సాయి అనే చాప్టర్ని బాగా ఎక్కువ ఎలాబరేట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కొంచెం డెప్త్గా నేర్చుకుంటే మనకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం రాసేది అందరూ కూడా ఎస్ఏపీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం డెప్త్గా అడిగే అవకాశం ఉంటుంది.
ఓకే, సాయి అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందని అడుగుతాడు, ఎక్కడ ఉందని అడుగుతాడు. ఓకే, దాని యొక్క డ్యూటీస్ ఏంటని కూడా అడుగుతాడు. దాని యొక్క ఫంక్షనింగ్ ఎన్ని భాగాలు ఉన్నాయి ఏంటి అని కూడా అడుగుతాడు. దాని యొక్క స్కీమ్స్ కూడా ఉంటాయి, 7 స్కీమ్స్. ఆ స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అడిగితే ఆ స్కీమ్స్ మీద ఈసారి బిట్ అడగవచ్చు. ఓకే రైట్. ఇప్పుడు సాయి అనేది 1984లో స్టార్ట్ అయింది. 1984 కంటే ముందు చూడండి, 1982 ఇది 9th ఏషియన్ గేమ్స్ను ఇండియా సెకండ్ టైం ఆర్గనైజ్ చేస్తుంది. దాని తర్వాత ఇందులో వైఫల్యం అంటే ఎక్కువ మెడల్స్ రాకపోవడం కారణంగా అసలు ఎందుకు అనేది ఎలా మనం రెక్టిఫై చేసుకోవాలంటే దానికి ఒక అసోసియేషన్ అంటే ఒక సంస్థ ఉండాలి అని చెప్పేసి సాయిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాయి అనేది చూడండి మన ఇండియాలో స్పోర్ట్స్ పరంగా అపెక్స్ బాడీ అంటే అత్యున్నత, ఇదే పెద్దది, దీనికంటే పెద్దది లేదు. తర్వాత ఇది ఎలాంటి బాడీ అంటే అటానమస్, తానంతటా తాను సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఓకే చూడండి, అటానమస్ బాడీ అంటాం. అటానమస్ బాడీ ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే మళ్ళీ చూడండి ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అంటారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సాయి అనేది 1984లో స్టార్ట్ అయింది. అది 1982లో 9th ఏషియన్ క్రీడలు అలా వైఫల్యానికి కారణం, అది మనం సెకండ్ టైం ఆర్గనైజ్ చేసాము. దానివల్ల 1982లో ఎందుకు ఇలా మెడల్స్ ఎక్కువ సాధించలేకపోతున్నాం అనేది ఒక ప్రక్షాళనలో భాగంగా ఈ సాయి అనేది ఏర్పడింది. ఇది మన ఇండియాలో అత్యున్నత బాడీ మరియు అటానమస్ బాడీ, అపెక్స్ మరియు అటానమస్ బాడీ. అయితే మనకి ఈ సాయిలో చూడండి 2 అకాడమిక్ బాడీస్ ఉన్నాయి లేదా అకాడమిక్ వింగ్స్. ఓకే, 2 అకాడమిక్ వింగ్స్ ఉన్నాయి. తర్వాత మనకి 12 ఏమున్నాయి అంటే స్పోర్ట్స్ 12 రీజనల్ స్పోర్ట్స్ ఆఫీస్ ఉన్నాయి. రీజనల్ మనకి హైదరాబాద్లో ఒకటి ఉంది. అట్లా మొత్తము నేషనల్ వైజ్గా 12 రీజనల్ స్పోర్ట్స్ ఉన్నాయి. తర్వాత మనకి 23 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి. నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి. చూడండి 2 అకాడమిక్ వింగ్స్ ఉన్నాయి, 12 రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసెస్ ఉన్నాయి. తర్వాత 23 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి. తర్వాత 30 ఎక్సలెన్స్ ఆఫ్ సెంటర్స్ ఉన్నాయి. 30 ఎక్సలెన్స్ ఆఫ్ సెంటర్స్. దీన్ని ఏమంటామంటే ఎస్టీసీ అంటే. ఎస్టీసీ అంటే ఏంటి అంటే సాయి ట్రైనింగ్ సెంటర్స్. 30 ఎక్సలెన్స్ ఆఫ్ సెంటర్స్ దాన్ని ఎస్టీసీ అంటాము. ఎస్టీసీ అంటే సాయి ట్రైనింగ్ సెంటర్స్. తర్వాత 67 స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. 67 స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. 69 ఈ ఏదైతే సాయి ఉందో దానికి సంబంధించి 69 స్కీమ్స్ ఉన్నాయి. ఓకే, ఇది మిమ్మల్ని ఏం అడగచ్చు అంటే డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగవచ్చు. ఏమని అడుగుతారంటే సాయిలో ఎన్ని అకాడమిక్ వింగ్స్ ఉన్నాయి, ఎన్ని రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. మీకు తెలుసు
రీజనల్ సెంటర్ పాటియాలో ఒకటి ఉంటుంది, మన బెంగళూరులో ఒకటి ఉంటుంది, హైదరాబాద్లో ఒకటి ఉంటుంది, భువనేశ్వర్లో ఒకటి ఉంటుంది. ఓకేనా? అట్లా కోల్కతాలో ఒకటి ఉంటుంది. మొత్తం 12 రీజనల్ సెంటర్స్ ఉంటాయి. 23 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంటాయి. 30 ఎక్సలెన్స్ సెంటర్స్, 30 ఎక్సలెన్స్ సెంటర్స్ దాన్ని ఏమంటారంటే ఎస్టీసీ అంటాం. ఎస్టీసీ అంటే ఏంటంటే సాయి ట్రైనింగ్ సెంటర్స్. తర్వాత 67 స్పోర్ట్స్ సెంటర్స్ ఉన్నాయి. తర్వాత 69 వచ్చేసి ఏంటంటే స్పోర్ట్స్ స్కీమ్స్ అన్నమాట. నేషనల్ స్పోర్ట్స్ స్కీమ్స్ ఉన్నాయి. తర్వాత అకాడమిక్ వింగ్లో 2 భాగాలని చెప్తున్నాము. ఆ 2 కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్. అకాడమిక్ వింగ్ 1 వచ్చేసి ఏంటంటే ఇది ఎవరు కండక్ట్ చేస్తారంటే ఎన్ఐఎస్ లీడ్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎల్ఎన్సిపి లేదా ఎల్ఎన్ఐపిఈ లీడ్ చేస్తుంది. ఇక్కడ ఎన్ఐఎస్ వాళ్ళు ఏం చేస్తారు? ఇందాక మీకు చెప్పాను మక్కా ఆఫ్ స్పోర్ట్స్. ఎల్ఎన్ఐపికి ఏం చెప్పాను? మక్కా ఆఫ్ పిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్. దాని ఒకటి గుర్తుంటే మీకు ఇది గుర్తుంటుంది. ఎన్ఐఎస్ మెయిన్ ఫంక్షనింగ్ ఏంటంటే కోచెస్కి ట్రైనింగ్ ఇవ్వడం. ఇక్కడ ఎన్ఐఎస్ ఏంటంటే రీజనల్ సెంటర్స్లో కానీ ఇక్కడ మామూలుగా పాఠ్యాలలో కానీ ట్రైనింగ్ ఇవ్వాలి మరియు కోచెస్ని తయారు చేయాలి. ఇక్కడ ఏం చేస్తుందంటే కోచెస్ ట్రైనింగ్ మరియు కోచెస్ మీద రీసెర్చ్ చేస్తుంది. కోచెస్ ట్రైనింగ్ మరియు కోచెస్ మీద రీసెర్చ్ డెవలప్మెంట్ చేస్తుంది. అదే అకాడమిక్ వింగ్ 2లో ఇది ఎల్ఎన్ఐపి నేషనల్ లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది అంటే చూడండి, ఇక్కడేమో కోచెస్, ఇక్కడేమో మన ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఎవరు లీడ్ తీసుకున్నట్టే మన త్రివేంద్రంలో ఉంది కదా ఎల్ఎన్ఐపి. వాళ్ళు ఈ త్రివేంద్రంలో ఏర్పడ్డది ఎప్పుడంటే 1995లో ఏర్పడుతుంది ఎల్ఎన్ఐపి. ఓకే, ఈ ఎల్ఎన్ఐపి ఏం చేస్తుందంటే మన ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అంటే మన పీఈటీలు వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తుంది. ఇవి 2 ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఒకవేళ అడిగితే వింగ్స్ ఎన్ని అని అడగవచ్చు, లేదా వీటి యొక్క ఫంక్షనింగ్ ఏదని కూడా అడగవచ్చు. మీకు 12 సెంటర్స్ అనేది తెలుసు. ఈ స్కీమ్స్లో 7 స్కీమ్స్ ఇంపార్టెంట్, అవి చెప్తాను. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ ఆల్రెడీ మొన్న ఇది నెట్లో కూడా ఒకసారి అడగడం జరిగింది, ఏది ఈ స్కీమ్స్లో. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. సాయి అనేది 1984లో స్టార్ట్ అయింది. దీనికంటే ముందు 1982లో 9th ఏషియన్ క్రీడలు ఇండియాలో సెకండ్ టైం ఆర్గనైజ్ చేసింది. మనం ఆర్గనైజ్ చేసినా కానీ మెడల్స్ ఎందుకు రాలేదనే కారణం చేత మన సాయి అనేది ఏర్పడింది. చూడండి, ఇండియాలో అపెక్స్ బాడీ ఇన్ స్పోర్ట్స్ అని అంటాము. తర్వాత అటానమస్ బాడీ అంటాము. అంటే దానికి తానంతా తాను సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఓకే, ఇందులో మనకి సాయిలో వచ్చేసి 2 అకాడమిక్ వింగ్స్ ఉంటాయి. తర్వాత 12 రీజనల్ సెంటర్స్ ఉంటాయి. 30 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంటాయి. 23 నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంటాయి. 30 ఎక్సలెన్స్ ఆఫ్ సెంటర్స్ ఉంటాయి. అంటే దాన్ని ఎస్టీసీ అంటాము, సాయి ట్రైనింగ్ సెంటర్స్. తర్వాత 67 స్పోర్ట్స్ సెంటర్స్ ఉంటాయి. 69 ఏంటి అంటే నేషనల్ స్పోర్ట్స్ స్కీమ్స్ సంబంధించి వీళ్ళు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి మనకి 7 స్పోర్ట్స్ స్కీమ్స్ ఏవేంటి అనేది వెరీ ఇంపార్టెంట్. అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి 7 స్పోర్ట్స్ సర్వీస్ స్కీమ్స్. ఇందులో మనకి ఏజ్ కేటగిరీ ఉంటుంది. తర్వాత మన కేటగిరీస్ సీనియరా జూనియరా ఏ కేటగిరీలో ఉన్నారని కూడా అడగచ్చు. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్ఎస్టిసి అంటాం. ఎన్ఎస్టిసి. సెకండ్ వన్
ఆర్మీ బాయ్స్ ఏబిఎస్సి. ఓకే, ఎన్ఎస్టిసి అంటే ఏంటి? నేషనల్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్. నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ సెంటర్స్. నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ సెంటర్స్. ఏబిఎస్సి అంటే ఆర్మీ బాయ్స్ స్పోర్ట్స్ సెంటర్స్. తర్వాత ఇది ఇందాక మనం చెప్పుకుంది ఎస్టిసి అంటే సాయి. చూడండి, ఎస్టిసి అంటే ఏం చెప్పుకున్నాం ఇందాక? సాయి ట్రైనింగ్ సెంటర్స్. నెక్స్ట్ వన్ శాగ్. మనకి శాగ్ అంటే సౌత్ ఏషియన్ గేమ్స్ అనుకుంటుంది, అది కాదు. ఇక్కడ ఏంటంటే శాగ్ అంటే స్పెషల్. చూడండి, ఎస్ అంటే స్పెషల్ ఏరియా గేమ్స్ అని చెప్పాలి. తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ ఇందాకలైతే ఎక్సలెన్స్ ఎట్లా ఇలా కూడా ఎక్సలెన్స్ ఆఫ్ సెంటర్స్ అని ఉంటాయి. ఈ ఎక్సలెన్స్ ఆఫ్ సెంటర్స్ను ఎవరు? ఎస్టిసి లీడ్ చేస్తుంది. తర్వాత 6th వన్ వచ్చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సెవెంత్ వన్ వచ్చేసి స్పెషల్ ఏరియా గేమ్స్. ఓకేనా? మామూలుగా కమాండ్ ప్లే అని ఉంటాం కదా, అలాంటి గేమ్స్. ఓకే, చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్ఎస్టిసి. ఈ అబ్రివేషన్ అయినా అడగవచ్చు మిమ్మల్ని. ఎన్ఎస్టిసి అంటే ఏంటి? ఏబిఎస్సి అంటే ఏంటి? తర్వాత ఎస్టిసి అంటే ఏంటి? శాగ్ అంటే ఏంటి? ఈ నాలుగిట్లో ఒకవేళ మిమ్మల్ని అడిగితే అట్లా కూడా అడగచ్చు. మనం ఏం చెప్పాలి? నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ సెంటర్ అని చెప్పాలి. ఎన్ఎస్టిసి అంటే నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ సెంటర్ అని చెప్పాలి. ఏబిఈపి అంటే ఆర్మీ బాయ్స్ స్పోర్ట్స్ సెంటర్. ఎస్టిసి అంటే సాయి ట్రైనింగ్ సెంటర్స్. ఎస్ఏజి అంటే చూడండి మళ్ళీ ఇక్కడ స్పెషల్ ఏరియా గేమ్స్. ఎక్సలెన్స్ ఆఫ్ ఎస్టిసి అంటే ఇక్కడ మళ్ళీ సాయి ట్రైనింగ్ సెంటర్స్ వస్తుంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. తర్వాత కమాండ్ ప్లే. ఇందులో మళ్ళా మనకి మన ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా అని కూడా ఉంటుంది, కానీ ఇందులో 7 దాంట్లో లేదు. ఓకే, ఈ ఎస్టిసిలో ఏజ్ కేటగిరీ ఎంత, ఏబిఎస్సిలో ఏజ్ కేటగిరీ ఎంత కూడా అడగవచ్చు. చూడండి, ఇక్కడ ఎన్ఎస్టిసిలో ఏజ్ కేటగిరీ ఎంత అంటే 8 to 14 years. ఏబిఎస్సిలు కూడా 8 to 14 years. తర్వాత ఎస్టిసిలో 12 to 18 years. ఇక్కడ కూడా 12 to 18 years. సేమ్ ఎస్టిసిలు కూడా 12 to 18 years. చూడండి, తర్వాత నెక్స్ట్ మనకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఇది ఒకటే మారుతుంది. చూడండి, 12 to 25 years. కమాండ్ ప్లేలో 8 to 17 years. ఇది మనకి ఈ ఏజ్ కేటగిరీ అడిగితే. ఎన్ఎస్టిసిలో ఏజ్ కేటగిరీ ఎంత? 8 to 14 years. ఏబిఎస్సిలో ఏజ్ కేటగిరీ ఎంత? 8 to 14 years. ఎస్టిసిలో ఏజ్ కేటగిరీ ఎంత? 12 to 18 years. శాగ్లో ఏజ్ కేటగిరీ ఎంత? 12 to 18 years. ఎక్సలెన్స్లో ఏజ్ కేటగిరీ ఎంత అంటే 12 to 18 years. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మనకి ఇది ఒకటే. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అడిగినా కూడా 12 to 25 years చెప్పాలి. 12 to 25 years. కమాండ్ ప్లేలో 8 to 17 years. ఇక్కడ ఏం చెప్పాలంటే ఇది సబ్ జూనియర్ అని చెప్తాం, ఇది కూడా సబ్ జూనియర్ అని చెప్తాం, ఇది జూనియర్ లెవెల్, ఇది సీనియర్. ఓకే, చూడండి, నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ స్కీమ్లో
సెంటర్లో నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ సెంటర్లో ఏజ్ కేటగిరీ ఎంత అంటే ఏజ్ కేటగిరీ ఎంత 8 to 14 ఇయర్స్ 8 to 14 ఇయర్స్. ఇది ఏ కేటగిరీ? సబ్ జూనియర్ కేటగిరీ. ఏ కేటగిరీ? సబ్ జూనియర్ కేటగిరీ. ఏబిఎస్సి ఆర్మీ బాయ్స్ స్పోర్ట్స్ సెంటర్లో ఏజ్ కేటగిరీ ఎంత అంటే 8 to 14 ఇయర్స్, అది కూడా సబ్ జూనియర్ కేటగిరీ. ఎస్టీసీ అంటే ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం మనం సాయి ట్రైనింగ్ సెంటర్. ఇక్కడ ఏజ్ కేటగిరీ ఎంత అంటే 12 to 18 ఇయర్స్, అంటే 12 to 18 ఇయర్స్ అంటే జూనియర్ కేటగిరీ. సాగ్ అంటే స్పెషల్ ఏరియా గేమ్స్ లో కూడా 12 to 18 ఇయర్స్, అది జూనియర్ కేటగిరీ. ఎక్సలెన్స్ ఆఫ్ ఎస్టీసీలో కూడా 12 to 18 ఇయర్స్, అది కూడా జూనియర్ కేటగిరీ. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఇది ఒకటి మనకి మారుతుంది, అది ఏంటి 12 to 25 ఇయర్స్, ఇది సీనియర్ కేటగిరీ. ఇవి మనకి 7 సాయి 7 స్కీమ్స్ లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మనల్ని ఈసారి ఎగ్జామ్లో ఈ విధంగా క్వశ్చన్ చేయొచ్చు. ఇది అబ్రివేషన్ అయినా అడగవచ్చు, లేదంటే ఏజ్ కేటగిరీ ఎంత, వీళ్ళు సబ్ జూనియరా, జూనియరా, సీనియర్ అని కూడా అడగవచ్చు. ఇవి 3 రకాల్లో ఇది మనకి అబ్రివేషన్ అడగవచ్చు, ఇది ఇచ్చి ఏ కేటగిరీ అని అడగవచ్చు, లేదా ఈ ఎన్ఎస్టిసి అంటే జూనియరా, సబ్ జూనియర్, సీనియర్ అని కూడా అడగవచ్చు. ఓకే, ఈ విధంగా కూడా మనల్ని అడగవచ్చు కాబట్టి గుర్తుంచుకోవాలి. ఇవి మనకి ఇది ఎన్ఐఎస్ అంటే ఏంటి, సాయి అంటే ఏంటి అనేది మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కంప్లీట్గా కాదు, బ్రీఫ్గానే. ఓకేనా? థ్యాంక్ యూ.